హలో మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఆదివారం కాబట్టి మా డాడీ నేను శ్రీ కుక్టేశ్వర స్వామి దేవస్థానానికి తీసుకెళ్ళమని చెప్పాను పాదగయ. అక్కడ పాదాలు పడ్డాయని అని అంటారు గైడ్. అయితే నేను ధ్వజస్తంభం దగ్గర పాదాలు ఉంటాయండి. ఎవరికి తెలియకపోతే చూడండి కూడానే. ఇక్కడ 10వ శక్తిపీఠం కూడానే గయాసుడి దగ్గర మనకి చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్. అక్కడ వాటర్ వేస్తున్నారు కానివ్వండి, నీళ్ళు బాగోలేదు, కొంచెం వేగంగా ఉండండి. స్నానాలు చేసినాయి కాబట్టి నేను నందీశ్వర దగ్గర ఒత్తులు వేసుకుని ఇక్కడ దర్శించుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ లింగాలండి ఇవి. ఇక్కడ ప్లేసెస్ వాటర్ దగ్గర కూడా ఒత్తులు వేసుకున్నామండి మేము నందీశ్వర దగ్గర, గయాసుడు టెంపుల్ దగ్గర అండి. ఇంకా తర్వాత మేము రిటర్న్ అయిపోయి భోజనం చేసి శ్రీ పాదవల్లభ స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ జన్మించారు కదండి ఫస్ట్. జన్మించిన ఊరని అంటారు శ్రీ వల్లభ స్వామిది. అయితే టెంపుల్ మూసివేసి ఉందండి. 12 అయితే ఇంకా క్లోజ్ చేస్తారు కదండి. అక్కడ కూడా భోజనాలు పెడతారండి, చాలా బాగుంటాయి. అయితే మేము ఇంకా బయట దర్శించుకుని వచ్చేసామండి. కొబ్బరికాయలు కడుతున్నారు కదండి, అది మొక్కుంటే అవి కడతారండి అక్కడ. హిస్టరీ అది కూడా మేము చదివామండి అక్కడ. అన్నీ సదుపాయంగా ఉంటాయి. ఇంకా లాస్ట్ చేసి మేము ఇంకా తాటిపత్రి వెళ్ళామండి. అక్కడ అన్నపూర్ణదేవి గుడి టెంపుల్కి. అక్కడ శారీస్ కూడా నేస్తారండి, చాలా బాగుంటాయి. అక్కడ చుట్టుపక్కల మనం ఎక్కడ చూసినా షాప్స్ అనేవి ఒక 10 అలా ఉంటాయి షాప్స్ మ్యాక్సిమం. ఇక్కడ మళ్ళీ గుడిలో నేను లోనికి వెళ్ళిన తర్వాత సూర్యభగవానుడి గుడి, వినాయకుడి గుడి, అలా ఇంకా అన్నపూర్ణదేవి టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయండి. కొంచెం తలుపులు కొంచెం తీసి ఉంటే మేము దర్శించుకున్నామండి దేవుణ్ణి. ఇంకా లాస్ట్ చేసి మేము దర్శించుకొని ఒక 10 నిమిషాలు కూర్చుని ఉన్నామండి. అదే గుడి బయట బ్యాక్ సైడ్ మనకి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు కదండి, అవండి ఇవాళ సర్పాలతోనే గంట ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇది అన్నపూర్ణదేవి ఫోటోలు అండి ఇవి. అలంకరణ చేసినవి ఏంటండి, చాలా బాగున్నాయి. ఇది గుడి బయట ఆవరణలో అన్నమాట. ఇది పంతులు గారు లేరండి. అన్నపూర్ణదేవి దగ్గర వాటర్ దగ్గర ఒక 4-5 తాబేళ్ళు అయితే ఉన్నాయండి, చేపలు కంటనే. ఇది లాస్ట్ ఇంకా రిటర్న్ అయిపోయినప్పుడు